ఒక్క దెబ్బకు అనేక పిట్టలు అంటుంటారు. తప్పు చేస్తే వాళ్ళ వైపు నిలబడేందుకు ఎవరు కూడా మొగ్గు చూపని రోజులు ఇవి. న్యాయం ధర్మం వైపే నిలబడే రోజులు బహుశా తగ్గిపోయినప్పటికీ అక్కడో ఇక్కడో ఎప్పుడో చోట ఎక్కడో సమయంలో ఇక్కడ వినబడుతూనే ఉంటుంటాయి. అలాంటి ఘటనలు కనిపిస్తూనే ఉంటాయి. తాజాగా తెలుగుదేశం పార్టీ కూటమికి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. మామూలుగా అధికారంలో ఉన్నప్పుడు సర్వసాధారణంగా రాజీనామాలు ఎవరు చేసే ప్రసక్తి ఉండదు. పక్క పార్టీల నుంచి ఇన్ఫ్యాక్ట్ అధికారంలో ఉన్న పార్టీలకు వస్తుంటారు. అంతేగాని ఇక్కడ ఫర్ ఎక్స్చేంజ్ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలకు ఊహించని షాక్ తగులుతోంది. కూటమి అధికారంలోకి వచ్చి దాదాపుగా సంవత్సర కాలం దగ్గరకు వస్తున్న తరుణంలో అప్పుడే రాజీనామాలు చేసేస్తున్నారు. చంద్రబాబు పరిపాలన వేస్ట్ అంటున్నారు, నచ్చట్లేదు అంటున్నారు. అధికారంలో ఉండి కూడా ఏం చేయలేకపోతున్నామంటూ స్వయంగా పార్టీకి సంబంధించిన పెద్ద నేతలు కీలక వ్యక్తులే అనే పరిస్థితికి వచ్చేశారు. ఇక తాజాగా కేంద్రంలో ఉన్న ఎన్డీఏ పార్టీకి సంబంధించి ఎన్డీఏ నిర్ణయాలకు మద్దతుగా ఎక్కడ నిలబడాలో, ఎక్కడ మద్దతు ఇవ్వాలో ఇవ్వకూడదో అనేది ప్రధాన పార్టీలకు తెలిసి ఉండాలి. టీడీపీ, జనసేన, బీజేపీ ముగ్గురు కలిసి అధికారంలోకి రాగలిగారు. అలా అని చెప్పి కేంద్రంలో ప్రతి నిర్ణయం వ్యతిరేకిస్తున్నప్పుడు వ్యతిరేకించాలి కూడా. మంచి నిర్ణయం కానప్పుడు క్వశ్చన్ చేయాల్సిన పరిస్థితి ఉంటేనే ప్రణాళికబద్ధంగా రాజకీయం చేస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ విధంగా చేయనప్పుడు ఖచ్చితంగా ఇబ్బందులు మొదటి నుంచి వస్తాయి. తాజాగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించి వక్ఫ్ బిల్లుకు సంబంధించిన మద్దతు ఎఫెక్ట్ టీడీపీలో రచ్చకు మొదలుతీస్తుంది. టీడీపీ అలాగే జేడీయూలోనూ జనశక్తి వంటి పార్టీలు మద్దతుగా నిలిచాయి కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్కు. అయితే పార్లమెంట్లోని లోక్సభ, రాజ్యసభలో ఈ వివాదాస్పద బిల్ సునాయాసంగా గట్టెక్కేసింది. ఈ బిల్లుకు మద్దతుగా నిలిచిన ఎన్డీఏ మిత్రపక్షాలకు ఇప్పుడు సొంత పార్టీలో పెద్ద ఎత్తున తలనొప్పులు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే బీహార్లో నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ మైనార్టీ నేతలు గుడ్ బై చెప్తుండగా, తాజాగా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి ఇవాళ ఓ మైనార్టీ నేత గుడ్ బై చెప్పేశారు. గత ఎన్నికల్లో విజయవాడలో తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని చిన్ని గెలుపు కోసం పనిచేసిన వజీద్ ఖాన్ అనే మైనార్టీ నేత ఏకంగా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తూ తన సభ్యత్వానికి కూడా గుడ్ బై చెప్పి పారేస్తూ లేఖ రూపంలో లేఖ రాసేశారు. గతంలో చంద్రబాబు పాలన దీక్షను చూసి తాను తెలుగుదేశం పార్టీలో చేరాల్సిన పరిస్థితి వచ్చిందని, గత ఎన్నికల్లో విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని విజయం కోసం పనిచేశానని, తన కష్టం ఎంతో పెట్టి విజయం కోసం తిరిగానని వజీద్ ఖాన్ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. కానీ ఇప్పుడు జరిగిందేమిటి? పార్లమెంట్ సాక్షిగా వక్ఫ్ బిల్కు తెలుగుదేశం పార్టీ మద్దతు ఇవ్వడం అంటే ఎంతో దారుణం. అంటే టీడీపీ కేవలం ఏ బిల్లుకైనా, కేంద్రంలోని ఏ నిర్ణయానికైనా మద్దతు ఇస్తుంది అనేది తెలిసిపోయింది. కాబట్టి ఇక ఆ పార్టీలో కానీ ఆ నేతలతో కానీ కలిసి ఉండడం ఇష్టం లేక మనస్తాపానికి గురి చెంది ఈ నిర్ణయం తీసుకున్నాను అంటూ తాను తెలియపరిచారు. ఈయనే కాదు, తెలుగుదేశం పార్టీకి సంబంధించి అనేక మంది మైనార్టీలు ఇప్పుడు బయటకు రాబోతున్నారు. మైనార్టీలకు వ్యతిరేకంగా కేంద్రం పార్లమెంట్లో ఆమోదించిన వక్ఫ్ బిల్లుకు టీడీపీ మద్దతు ఇవ్వడంపై చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను తెలుగుదేశం పార్టీ విజయవాడ అర్బన్ ఆఫీస్కు పంపించేశారు. ఇదే లేఖను మీడియాకు కూడా ఆయన విడుదల చేశారు. దీంతో వక్ఫ్ బిల్కు మద్దతుగా తొలి రాజీనామా ప్రారంభం. ఇది తొలి కాదు, అనేక మంది రాజీనామాకు రాబోయే కాలంలో ఒక దిశానిర్దేశం అవుతుంది చూడండి అంటున్నారు. ఒక్క నిర్ణయం చాలు పతనం కానికే, ఒక్క నిర్ణయం చాలు విజృంభించడానికి. ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకముందు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా నిలబడి మాట్లాడిన మాటలేమిటి? ముస్లిం వాళ్లకు ఖచ్చితంగా నేను అండగా ఉంటాను మైనార్టీలకు అన్నారు. మైనార్టీలకు అన్యాయం జరిగితే ఊరుకోను, కేంద్రంను హెచ్చరిస్తానంటూ కూడా అన్నారు. కానీ కట్ చేస్తే ఈరోజు ఆ బిల్లుకు మద్దతు ఇవ్వడంలో మొదటి స్థానంలో నిలబడ్డ వ్యక్తే చంద్రబాబు నాయుడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశం పార్టీ, జనసేన వీళ్ళు కనుక వ్యతిరేకించుంటే మైలేజ్ వచ్చి ఉండేది కదా. బీజేపీకి సంబంధించి కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాన్ని వ్యతిరేకించి ఉంటే ఇక్కడ మైనార్టీలు మిస్ అయ్యే వాళ్ళు కాదు కదా. ఇప్పుడిప్పుడే ఆరంభమవుతుంది కూటమి పతనం అని చెప్పవచ్చు. కూటమి పతనం ఏ రేంజ్లో అవుట్ అవుతుంది అనేది రాబోయే కాలంలో మీరే చూస్తారు. మొదటి వికెట్ మైనార్టీలది పడింది. ఇప్పుడు ముస్లిం సోదరులు కూడా ఆలోచిస్తున్నారు, ఎవరైతే చంద్రబాబుకు, తెలుగుదేశం పార్టీకి గతంలో ఓట్లు వేశారో మళ్ళీ మమ్మల్ని మోసం చేశావు కదయ్యా అంటూ అంతా కూడా అవాక్ అవుతున్నారు. మోసం చేయడమే కదా నా హ్యాబిట్ అంటూ అందరికీ తెలిసినప్పటికీ చేయాల్సింది చేశారు, జరగాల్సినవి చూస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా రాబోయే కాలంలో మరింత టఫ్ సిచ్యువేషన్స్ వస్తాయి. మరిన్ని వర్గాల మాదిరిగా మరింత మంది, చాలామంది కూడా బాధపడతారు. చాలా రాజకీయం మొదలవుతుంది. ఏదేమైనా కూటమి తొలి రాజీనామా ఇది. రాబోయే రోజుల్లో అనేక మంది రాజీనామాలకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది.